సమయంలో మనము అందరం ఎదురు చూస్తున్నటువంటి మన గెస్ట్ స్పీకర్ డాక్టర్ కాదర్వలి గారు, మరి పద్మశ్రీ కాదర్వలి గారు, అదేవిధంగా మిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మరి ఇండియన్ గవర్నమెంట్ చేత ఆ రకంగా గొప్ప బిరుదు పొందినటువంటి వ్యక్తి మన మధ్యలో ఈరోజు ఉండడం చాలా గర్వకారణం మనందరికీ, నంద్యాల ప్రజలకు. సార్, మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, క్షమించండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. వినిపిస్తుందా వెనకాల? అందరూ ఇప్పుడు చాలా సీరియస్ అయిపోయారు. మీసాల పిల్ల చిరంజీవికి హ్యాట్స్ ఆఫ్. ప్రస్తుతం ఆడవాళ్ళ మనసుల్ని ఆ స్థితికి తెర్చిన ఆహార వ్యవస్థ ప్రస్తుతం 650 లక్షల లీటర్లు ప్రతిరోజు భారతదేశం అనవసరంగా ఎంత 650 లక్షల లీటర్ల పాలని ఆ మూగజీవుల్ని హింసించి ఐవీఎఫ్ చేసి స్టెరాయిడ్స్ జొప్పించి ఆ పాలను తీసుకొచ్చి పిల్లల నోట్లో వేయడం మొదలుపెట్టి భారతదేశంలో 28 సంవత్సరాలు అవుతుంది. 1 లీటర్ పాలను మీరు మీ నోట్లో పోసుకోవాలంటే 28,000 లీటర్ల నీళ్లను పోలు చేయాల్సి వస్తుంది. ఆ పాలు తాగి ఏమైంది? మీసాల పిల్లలు తయారయ్యారు ఆడవాళ్ళు. ఆ మీసాలు వచ్చాయంటే చిరుబురుమని ఆ మగవాళ్లతో అద్భుతమైన రతి క్రీడలో యోగక్రియ అది, దాన్ని కూడా చేయలేనటువంటి స్థితికి మన ఆహారం మానవుల్ని తీసుకొచ్చింది. ఇది ఆడవాళ్ళ విషయం అయితే, నేను ఇంకొక పాట రాయాలనిపిస్తే ఆడవాళ్ళు ఏం రాయాలంటే బట్టతొలడా అని రాయాలి. 20 సంవత్సరాల వయసుకే బట్టతలలు. బట్టతలు వచ్చిందంటే సగానికి సగం వీర్య కణాలు మాయమైపోయాయి అని. నేను మీ డయాబెటీసు, టైప్ 1 డయాబెటీసు, హెచ్ఐవి, బ్రెయిన్ క్యాన్సరు, గర్భకోశ క్యాన్సరు ఇలాంటి రోగాలను బాగు చేయటం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పుట్టబోయే పిల్లల్ని కూడా మనం ఆరోగ్యం నుంచి దూరం చేసిన ఘనత గడిచిన 40-50 సంవత్సరాల మానవ సమాజానిది అని చెప్పేదానికి ఈ పాట, వాళ్ళకి తెలియకుండా పాట రాసుకున్నారు, కానీ ఇది నిజం. అంటే ఆ స్థితిని ప్రతి స్త్రీలో కలగజేసేదానికి ఈ పాలు. ఆవు ఎందుకు ఇస్తుంది? ఎవరికి ఇస్తుంది? ఎవరికి ఇస్తుంది? ఆవు దూడకి ఇస్తుంది. మీ పిల్లలకు మీరు పాలు ఇవ్వాలి. మేము పాలు ఇవ్వము, మాకు వేరే పనులు ఉన్నాయని యూరోప్లో, అమెరికాలో స్త్రీలు ఆ సామాజిక విలువలు ఏమిటో నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. అక్కడ 15 సంవత్సరాలు ఉండినాను, నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు ముగిసిపోయాయి, ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందరూ నన్ను చాలా తెలివివంతుడు, చాలా చాలా అని పేరు పెడతారు, కానీ నాకు ఇంతవరకు ఈ విషయం అర్థం కావట్లేదు. తల్లులు పిల్లలకు పాలు ఇవ్వటం అనేది మంచిది కాదు అని ఒక వార్తను ట్రెండింగ్. అప్పుడు తల్లులు పిల్లలకి పాలు ఇవ్వకుండా ఇలా ఐవీఎఫ్లు చూపించి కృతక పాలను తయారు చేసి ఆ మూగజీవుల్ని హింసించి ప్రకృతి వనరులను నాశనం చేసి పాలు సంపూర్ణ ఆరోగ్యమని విజ్ఞానపు పుస్తకాల్లో రాసుకొని పాలల్లో కాల్షియం ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెబితే మనమందరము వాటిని నమ్మి మన పిల్లల నోట్లలో పాలు పోయటం వల్ల ఈ పాట పాడుతున్నారు. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ
పేరు పేరున అన్నీ ఒక్కటి వదలకుండా మొత్తం అన్నీ. మానవ జాతి పాలు తాగటం రేపటి నుంచి ఆపు చేస్తే వచ్చే 6 నెలల్లో 6 months ఆల్ దట్ ఇట్ టేక్స్ అన్ని గైనకలాజికల్ డిపార్ట్మెంట్స్ని క్లోజ్ చేసేస్తాను నేను కాదు, వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు. కానీ మీరు రెడీగా ఉన్నారా? పొద్దున్న లేస్తే కాఫీ తాగాలి, సాయంకాలం చేస్తే పనీరు టిక్కా తినాలి. అర్థమవుతుందా నేను ఏ మూడులో ఉన్నానో? మిల్లెట్స్ తింటే ఆరోగ్యం వస్తుంది అని అనుకుంటున్నారు మీరు, రాదు. ఎందుకు రాదు? వెనకాల గోధుమలు రప్పించి చూపించి మిల్లెట్ నూడిల్స్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళు ఇస్తున్నారు మీకు. వాళ్ళు ఏం మిల్లెట్ రీసెర్చ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ గోధుమల వల్లనే రోగం మొదలైంది ప్రపంచంలో. ఆ గ్లూటెన్ అనేది మేడం చెప్పారు, మెడికల్ డాక్టర్, మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండకపోవడానికి కారణం గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో గోధుమల్ని ఎంచుకొని ఆ ఎరువుల్ని క్రిమి కీట కలుపునాశక మందు పదార్థాలని వాడుకునే దానికోసం మన దేశంలో గోధుమలు పెరగవు. దక్షిణ భారతదేశంలో మీరు కేరళకి వెళ్తే అక్కడ గోధుమలు పండవు, కానీ మ్యాక్సిమము పరాఠాలు కేరళలో తింటున్నారు పొద్దున్న నుంచి రాత్రి వరకు. మీరెవ్వరూ గోధుమలు ఇలా ముట్టకూడదు. నో వన్ షుడ్ బి టచింగ్ వీట్. అందులో రక్తంలోకి చక్కెరని అంటే గ్లూకోజ్ని నిదానంగా విడుదల చేసే వ్యవస్థ లేదు. దానికి తోడు గ్లూటెన్ అనే ఒక ప్రోటీన్ ఉంది, అది సెలియక్ రీజన్లో పడి మొత్తం అక్కడ ఉన్న వ్యవస్థని చిన్నాభిన్నం చేసి డైజెస్టివ్ సిస్టమ్ని పాడు చేసే దాంట్లో అతి మహత్వమైన పాత్ర వహిస్తుంది. ఈ విషయాన్ని మొన్నటి వరకు మిల్లెట్స్ ఆర్ గ్లూటెన్ ఫ్రీ అని డాక్టర్ ఖాదర్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అందరికీ కొద్దిగా తలలోకి, ఎందుకంటే ఇప్పటికీ 800 million tons ఆఫ్ వీట్ ఈస్ ప్రొడ్యూస్డ్. దీన్ని ప్రొడ్యూస్ చేసేదానికి ప్రతి దేశంలోనూ ఈ కంపెనీలు రాజకీయ నాయకుల్ని బుట్టలో వేసుకొని మొదలే ప్రతి సంవత్సరం పెంచక ముందే సబ్సిడీ రూపంలో మన భారతదేశం 4 లక్షల కోట్లను కంపెనీలకు రాసిస్తుంది. 800 million tons of wheat is grown on this planet. మన భారతదేశమే 130 million tons పెంచుతుంది, బియ్యము గోధుమలను రెండు కలిపితే. 1 kg బియ్యం కానీ గోధుమలు కానీ పెంచేదానికి మనం 8,000 లీటర్ల నీరులు కట్టాలి. ఇది చాలామంది తగ్గులు 4,000 2,000 అని చెప్తుంటారు, దాన్ని మెల్లిగా కిందికి దించుకొస్తున్నారు. ఇంకా ఎక్కువ అవుతూ వస్తుంది. ఇప్పుడు భూమి నీళ్ళను కట్టినంత సలైనిటీ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ నీళ్ళని ఇవ్వాల్సి వస్తుంది సంవత్సరానికి. అలాగే మన నదులన్నీ మాయమైపోతున్నాయి. ఈ ఆహారాన్ని ఉత్పాదన చేయలేక ప్రతి సంవత్సరము భూములు బంజరవుతున్నాయి. అంటే మీరందరూ అనుకుంటున్నట్టు మిల్లెట్ ఆరోగ్యం కరెక్టే, కానీ 1975లో భారతదేశంలో ఈ హరిత విప్లవం మొదలైన తర్వాత మిల్లెట్స్ని ప్రిమిటివ్ ఫుడ్, కోర్స్ గ్రెయిన్స్, పందులు తినే ఆహారం, పక్షులు తినే ఆహారం అని ఈ తజ్ఞులు ఇదే మాటలు వాడారు. అంతవరకు 1000 సంవత్సరాలుగా మన భారతదేశంలో ప్రతి మూలల్లో పెంచుకొని తింటున్న ఈ మిల్లెట్స్, మిల్లీ అంటే 1/1000 అది ఫ్రెంచ్ లాంగ్వేజ్లో. ఆ
విత్తనం ప్రమాణం 1 మిల్లీమీటర్ దాదాపుల్లో ఆసుపాసుల్లో ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ కలిపి గుంపుగా మిల్లెట్స్ అన్నారు. చిక్లెట్, బుక్లెట్, పిగ్లెట్ లాగా మిల్లెట్ అని పిలిచారు. మిల్లెట్ అంటే ఒక్క ధాన్యం కాదు. మన ఆహారానికి యోగ్యమైన ధాన్యాలు ప్రపంచంలో భూమండలంలో 250 రకాలు ఉన్నాయి. ఉండేటివి ఉన్నాయని చెప్తే నేను తప్పు మాట్లాడుతున్నట్లే. ఉండేటివి షడ్యంత్రంతో అంచెలంచెలుగా కంతుల వారీగా ప్రతి దేశంలోనూ ప్రిమిటివ్ ఫుడ్ తింటున్నారు, మీరు వెనకబడిన వాళ్ళు అని చెప్పి మేము ప్రీమియం ఫుడ్ అందజేస్తాము చూడండి అని పేటెంట్ చేసుకున్న గోధుమలు, వరి విత్తనాలతో అగ్రికల్చర్ యూనివర్సిటీల ద్వారా ప్రతి దేశంలోనూ ఆహార వ్యవస్థని, ఆహార పదార్థాల్ని, ఆహార పద్ధతుల్ని సర్వనాశనం చేసిన, చప్పట్లు కొట్టండి, నిజంగా చప్పట్లు కొట్టాలి, ఘనత ఈ పాశ్చాత్య ఫుడ్ కార్పొరేట్ కంపెనీలది. ఈ ధాన్యాలు మానవ జాతి పొట్టకు పడిన తర్వాత రక్తంలోకి గ్లూకోజ్ను నిభాయించుకొని నియంత్రణతో నిగదిత ప్రమాణంలో విడుదల చేసే శక్తిని కోల్పోయిన ఈ 2 ధాన్యాల వల్ల రక్తం మందమైతే, రక్తం శరీరంలో ప్రవహిస్తూ రక్తనాళాల్లో గడ్డలు కడుతూ ఉంటే, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతూ ఉంటే, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ అవుతుంటే, రొమాటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అవుతుంటే వైద్యులంతా రండి మేము టాబ్లెట్లు ఇస్తాము అని రెడీగా హాస్పిటల్స్ కట్టడం మొదలుపెట్టారు. డాక్టరు నేను ఎన్ని రోజులు ఈ బీపీ టాబ్లెట్ తీసుకోవాలంటే, పిచ్చోడా లైఫ్ లాంగ్ తీసుకో, రక్తం మందమైంది, ఇది బ్లడ్ తినరు. అరే రక్తం ఎందుకు గాఢమైంది, మందమైంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మిమ్మల్ని ఈ పై పొరల్లో, పై పదరాల్లో ఉంచి టాబ్లెట్ తీసుకోవటమే ఆరోగ్యం, లేకపోతే ఏమవుతుందో మాకు తెలియదు అన్న వెంటనే ఉదయం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్. ఎన్ని రోజులు మేము రీసెర్చ్ చేస్తూనే ఉంటాము, మీరు తీసుకుంటూనే ఉండండి. అప్డేటెడ్ వర్షన్స్ వస్తూ ఉంటాయి, ఇంకొక టాబ్లెట్, ఇంకొక టాబ్లెట్, ఇంకొక టాబ్లెట్. జరిగింది ఇంతే. రక్తం మందం కావటం తగ్గలేదు. పాలు తాగటం మొదలు పెడితే ఆ పాలల్లో ఉన్న హార్మోనులు ఆడవాళ్ళ సైకిల్స్ని డిస్టర్బ్ చేసి మూతి మీద వీసాలు వస్తే చిరంజీవి పాటలు పాడుకుంటున్నాడు. కానీ లోపల కుంగి కృషించి, అరే భర్తని ఇలా తిడుతున్నాను, నాకు మూడు లేదు అని బాధపడే ఈ స్త్రీల వ్యవస్థని ఎవ్వరు సుధారించేదానికి, ఈ చిన్న మాట చెప్పేదానికి ఇన్ని సంవత్సరాలైనా ఏ ఒక్క తజ్ఞుడు ముందుకు రావట్లేదు. ఈ గోధుమలను తినకుండా ఉంటే మీ సెలియక్ రీజన్ బాగుపడుతుంది, అందులో మీరు చంపుతున్న ఆ సూక్ష్మజీవుల సముదాయం గట్ మైక్రోబిని మనం సమృద్ధి చేసుకోవచ్చు అని చెప్పే ఒక్క గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఇంతవరకు రాలేదు. వేల సంవత్సరాలుగా రైతులు ఈ పీచు పదార్థాలు ఉన్న మిల్లెట్స్ని రాత్రి నానబెట్టి ఉదయం ఉడకబెట్టి మట్టి కుండలో పైన కద్దరు బట్ట కట్టి, గంజి అని పేరు, గంజి కాదు గంజి అంబలవుతుంది, ఆ బట్ట కట్టి మట్టి కుండలో ఉడకపెట్టిన ఆ ద్రావణం, పలుచటి ద్రావణాన్ని అంబలి అని పిలిచి 1 లోటా తాగి భోజనం చేస్తే రేపో మాపో చనిపోతాడు బ్లడ్ క్యాన్సర్తో అన్న చిన్న పిల్లాడు 3 వారాలు అంబలి తాగితే లేచి కూర్చొని ఉదయం లేచి సూర్య నమస్కారం చేయరా బాబు చేస్తే ఉండయండి, కొంచెంసేపు ఉండండి, తర్వాత ఒకటేసారి చివరిలో కొడుతులేండి. రాజకీయ నాయకుల లెక్చర్లు కాదు ఇది, ప్రతిసారి టకటకటక అని సపోర్ట్ చట్టేదాన్ని. ఎక్కడున్నాను నేను? సూర్య నమస్కారం చేస్తే ఆ అబ్బాయి 6 నెలల్లో ప్రతి వారం 2 సార్లు బ్లడ్ ఇన్ఫ్యూషన్ చేసుకునే అబ్బాయి ఇప్పుడు ఉదయం లేచి అరికల అంబలి తాగి అరికల ఇడ్లీలు తింటే సాయంకాలం వరకు ఇంట్లోకి రావట్లేదు. 4 ఏళ్ల పిల్లాయి.
2 సంవత్సరాలు రేడియేషన్ కీమోథెరపీలు ఇచ్చి ఏఎంఎల్ అని ఆ అబ్బాయిని మంచం మీద పడిపెడితే తట్టి లేపింది ఆ సూర్య నమస్కారం, బలం ఇచ్చింది ఆ అరకల అంబలి. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మీ ఆరోగ్యానికి మీ సెలియక్ రీజన్, గట్ మైక్రోబ్స్ అంటారు, ఆ సూక్ష్మజీవుల సంఖ్య, ఏరోబిక్ బ్యాక్టీరియా. నేను మజ్జిగ తాగుతాను, అంబల్లో ఇది వేసుకుంటాను, ఎర్రగడ్డలు వేసుకుంటాను, సబ్బు వేసుకుంటాను, అన్నీ వేసుకోండి, పనిచేయవు. ఎందుకంటే మొత్తం గట్టి అయితే మీ ఉదరంలో కవాటం తెరుచుకోదు, యాసిడ్ రష్ వస్తుంది, మీ సూక్ష్మజీవులు చనిపోతాయి. అందుకే పలుచటి గంజి, దానికోసమని మీకు ఎంత చెప్పినా ప్రజలకు అర్థం కావట్లేదని ఇలా ఒక బొమ్మలు వేసాము, కొద్దిగా జూమ్ చేయండి. 5 గ్రాముల సిరిధాన్యం, చిన్న టీ స్పూన్, 500 ml నీరు. ఈ ప్రమాణం జ్ఞాపకం ఉంచుకోండి. 5 grams to 500 ml వాటర్, 1/2 లీటర్ వాటర్. 8 గంటలు నానబెట్టాలి. ఎందుకు నానబెట్టాలి? మేము కుక్కర్లో వండేస్తాం పుస్సు అని. మీరు రైసులు వీటిలో చేసుకుంటే వాని పడుతుంది, మా మిల్లెట్స్తో అది కాదు. నానబెట్టాలి. ఎందుకు? C4 గ్రాసెస్ ఇవి. ధాన్యం తయారయ్యేటప్పుడు పీచు పదార్థాన్ని దేవుడు పిష్ట పదార్థంతో పొరలు పొరలుగా అమర్చాడు రచనాత్మకంగా. ఎప్పుడు మీ పొట్టలో పడతాయో ఆ గ్లూకోజ్ను నిదానంగా కంతుల వారీగా నిగదిత ప్రమాణంలో, ఎప్పటికీ మీ రక్తంలో 5 గ్రాముల కంటే ఎక్కువ గ్లూకోజ్ లేకుండా రక్తం పలుచుగా ఉండేట్టు చూసుకునే ఒకే ఒక్క ఆహార పదార్థం ఏదయ్యా భూమి మీద అంటే ఈ 5 ధాన్యాలే అని గడిచిన 30 సంవత్సరాలుగా ఇలాంటి అనేక భయంకరమైన రోగాలున్న పేషెంట్లు, గ్యాంగ్రీను, HIV, బ్లడ్ క్యాన్సరు, టైప్ 1 డయాబెటీస్ సమేతంగా. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లలకి ప్యాంక్రియాస్ పనిచేయకుండా ఇన్సులిన్ ఉత్పాదన కానే కాదు, రక్తంలో ఉన్న గ్లూకోజ్ని రక్తంలో జీవకోశాల్లోకి తీసుకెళ్లే వ్యవస్థ పాడవటం వల్ల ఇన్సులిన్ ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి చుచ్చుకుంటే కానీ అబ్బాయి బాగుండడు, తినడు, పెరగడు అని చెప్పే డిసీజు, ఇట్ ఈస్ జెనెటిక్. దీనికి ఎవరు ఎక్కడ ఏమీ బాగు చేసేదానికి వీలు లేదు, లైఫ్ లాంగ్ ఇదే చేసుకోవాలి అని చెప్పిన కేసులు ఇలా అంబలి తాగి పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేస్తే వీడియో ప్లీజ్. Yeah, I'm from Bangalore. Last year, my son was diagnosed with type 1 diabetes in the month of September. He was barely 13 at the time. He had to be rushed to the hospital. He was in the hospital for about 7 days, where his medication or treatment included him taking insulin injections. And even when we got back, we were told that, this is how his life is going to be, where he has to manage his blood sugar levels only with insulin injections, and that he had to take it for about 4 to 5 times a day. And not just that, in the middle of the night, we had to check his blood sugar levels every day so that he doesn't enter a hyperglycemic state. And that is very painful to see, right? Thankfully, on the 9th day after his discharge, our very close relative, because of his experience with Dr. Khader, recommended us to go consult him. So I took my son along to Mysore, and we saw Dr. Khader. Dr. Khader immediately put us at ease. He said, my son does not have to be dependent on insulin injections for the rest of his life, that there was another way that included switching to a millet diet, stopping anything that was processed, stopping milk and milk related products, switching to an organic diet, and following a good physical regime, that is a good exercise routine. And immediately we started that. Also, Dr. Khader, in his disease protocol, he recommends for diabetes, he recommends taking concoctions of certain leaves in the morning, and having bull-driven oils. There are 5 types that he recommends for diabetes. So we started doing that for my son. And in a week's time, we could see how his insulin dosage had to be reduced, right? For every meal, in fact, we had started giving him lesser and lesser because his blood sugar levels were getting controlled with lesser dosage of insulin. And believe it or not, at the end of 1 month,
we could, stop his medication completely. He was just managing it with whatever Dr. Kader recommends, with the millet diet, with drinking the concoction of certain leaves, with the bull-driven oils, and following a healthy regime. So we are extremely indebted to Dr. Kader for his timely help. We are grateful to him because he's been our savior. And I recommend that everybody follow Dr. Kader's protocol. Even if you're healthy, please switch to a millet diet. Stop eating gluten and rice because it does more harm than good to our bodies. All of us at home eat whatever my son has to eat to manage his health, and that is great support when you do that. ఒక కేసు కాదు ఇది, వందల మంది ఉన్నారు. వందల మంది కాదు, ఇంకా నేను ఇలా మీకు ఎన్నో టెస్టిమోనియల్స్ను చూపించగలను. ఇప్పుడు చూపించదలుచుకోలేదు. 21 సంవత్సరాలు టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ వయసు ఉన్నవాడు 21 సంవత్సరాలు ఇన్సులిన్ వేసుకొని ఈ ఆహారము అంబలి నూనెలు తాగటం మొదలు పెడితే 3 నెలల్లో ఇన్సులిన్ నుంచి విముక్తం అయ్యాడు. సో మీరు అందరూ నాదే టైప్ 2 డయాబెటీస్, ఈ ప్రాబ్లము ఆ ప్రాబ్లము ఇంకా వస్తుందంటే మీరు సరిగ్గా ఫాలో కావట్లేదు అని అంతే. సో సిన్సియర్గా మిల్లెట్స్ తినటం ఒకవైపు అయితే తినకూడనిది ఏమిటి అది ఫాలో కావాలి. కానీ మీరు ఫాలో కాలేరు. ఎందుకు? కాశ్మీరీ పులావు, హైదరాబాద్ బిర్యానీ, జొమాటో, స్విగ్గీ, టిక్ టిక్ టిక్, రోడ్ల మీద పడి గుడ్లు తింటున్నారు. డయాలిసిస్, కిడ్నీలు టపుకని వెళ్ళిపోతున్నాయి. కనెక్షన్ చేసుకోవట్లేదు మీరు. వీళ్ళందరూ ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కావాలి. ఎందుకు ప్రోటీన్ కావాలి తెలుసా? 1600 మిలియన్ టన్నుల సోయాబీను, 1600 మిలియన్ టన్నుల జెనెటికలీ మాడిఫైడ్ మొక్కజొన్నను తయారు చేసి, మిశ్రణం చేసి, పశుగ్రాసం తయారు చేసి 92 బిలియన్ పిగ్స్, 250 billion cows, and God knows how many chicken. No one knows. Billions and billions. చంపుతున్నారు ప్రతి సంవత్సరం మానవ జాతి. అది మాంసం తిని మిగిలిన తినలేని మాంసాన్ని వేసి ఉడకపెడితే పైకి తేలే ఆ కొవ్వును డాల్డా అని ఈ యూరోప్ అండ్ సో-కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ ప్రతి దేశాన్ని ఆర్మ్ ట్విస్ట్ చేసి WTOలో మీరు ఈ కొవ్వును తీసుకుంటే మేము మీ నుంచి సర్వీసు సాఫ్ట్వేర్ అది తీసుకుంటామంటే అప్పుడు భారతదేశంలోకి డాల్డా ప్రవేశించి ఉన్నట్టుండి బేకరీ ఇండస్ట్రీలు మొదలయ్యాయి. CFTRI అని మైసూర్లో ఒక సంస్థ ఉంది. దాంట్లో బేకరీ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ ఫ్రీగా ట్రైనింగ్ ఉన్నట్టుండి అయ్యంగార్ బేకరీలు మొదలుపెట్టారు వీధిలో. ఆ బేకరీలో ఉండేది మైదా పిండి, గుడ్లు, డాల్డా. అంతటితో ఆగారా? తిరుపతి లడ్డులో కూడా ఈ శ్రీనివాస పురాణంలో నైవేద్యం సామలు, వెరి నువ్వుల నూనె, తాటి బెల్లం రాసి పెట్టారు. ఇప్పుడు లడ్డులో టన్నులంత చక్కెర, ఈ కొవ్వు, శనగపిండి. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ పేరులో మన ఆచారాల్ని, సంప్రదాయాల్ని, ప్రతి చోట ప్రసాదం నైవేద్యం వరకు ఈ ఆధునిక పాశ్చాత్య ఆహారం చొచ్చుకుపోయింది అని ఇవంతా మన ముక్కు కింద కళ్ళ కిందే జరిగాయి. 100కి కాదు, 1,00,00,000 ఒకరు టైప్ 1 డయాబెటీస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 100కి 3 వచ్చేసింది. అయినా ఒక్కరు కూడా మాటలు మాట్లాడటం లేదు. కారణం ఇంతే, ఆహారమే అనారోగ్యం. ఇప్పుడు మీరు తింటున్న ఆహారం. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యుక్త ఆహారస్య, సరి అయిన ఆహారము, సరి అయిన విహారము, సరి అయిన
నిద్ర, సరి అయిన మెలకువ స్థితిలో యోగం చేస్తే దుఃఖాన్ని నివారించుకోవచ్చు. యోగో భవతి దుఃఖ అన్నాడు. దానికి మూలం యుక్త ఆహారం. ఆ యుక్త ఆహారం అనే పదాన్ని మనం ఇంతవరకు నిర్వచనం చేయలేదు. అవునా? చేసామా? చేయలేదు. చేసేదానికి వీలు లేదు. ఎందుకంటే మిల్లెట్స్ 2000 సంవత్సరంలో ఎంత పెంచుతున్నాం తెలుసా? 8 మిలియన్ టన్నులు మాత్రమే. అది కోళ్లకు, పందులకు తినిపించేదానికి. గడిచిన 25 సంవత్సరాల్లో పల్లెపల్లెలో ఊరూరా తిరుగుతూ చెప్తుంటే ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో మిల్లెట్లో అగ్రగామి అని చెప్పుకుంటున్నాం. ఎంత తెలుసా? 33 మిలియన్ టన్నులు. 800 మిలియన్ టన్నుల భత్త, 800 మిలియన్ టన్నుల గోధి, 30 మిలియన్ టన్నుల మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే ఉన్న అన్ని ధాన్యాలు కలిపి 30 మిలియన్ టన్నులు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎక్కడున్నాము, ఏం జరుగుతుంది అని. సో మీరందరూ మిల్లెట్స్ రేపు తింటాము అని మీద పడినా ఇక్కడ లేవు. ఎందుకంటే రైతులు పెంచారు, ప్రతి సంవత్సరం పెంచుతూ ఉన్నారు. ఎవరు వెళ్ళి నీకు ఇదెందుకురా పెంచుతున్నావు పిచ్చోడా, పక్షులు తినేది నీకెందుకురా ఇది అంటే అందరూ మెల్లిగా 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 పెంచడం ఆపేశారు. ఇప్పుడు భారతదేశంలో కూడా నేను రాకముందు ఎవరు పెంచేవాళ్ళు కాదు. పెంచిన 1 రూపాయి 2 రూపాయలు అతనికి దక్కేది. ఏపీ యార్డ్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ అని ఏపీఎంసీ యార్డ్స్ అని ఉంటాయి. అది పరిస్థితి. అంటే వర్షాధారిత రైతు సముదాయాల్ని డీఫోకస్ చేసింది ఎవరు? మీరందరూ వరి బియ్యము, గోధుమలు కావాలని కాశ్మీరీ పలావులు, హైదరాబాద్ బిర్యానీలు ఆర్డర్లు తీసుకొని తింటూ ఉండండి. ఈ రైతులందరూ డీఫోకస్ అయింది అందుకు. 70% రైతులకు వర్షాధారమే. వాళ్ళు పెంచే పదార్థాలని మీరందరూ తినటం ఆపు చేసి మాకు కివీ ఫ్రూట్ కావాలి, డ్రాగన్ ఫ్రూట్ కావాలి, స్ట్రాబెర్రీలు తింటాము, వాల్నట్లు తింటాము అని. ఎందుకు? వాడెవడో అక్కడ పెంచిన వాడు, కంపెనీ వాడు వాల్నట్ మంచిది అని ఒక పేపర్ రాసేస్తాడు, వాళ్ళ పబ్లిష్ చేసేస్తారు. ఇంక ఈ సోషల్ మీడియాలో అందరూ వాల్నట్ ఈజ్ గుడ్ అని డబడబడబడబా అని సోషల్ మీడియా అందరూ వాల్నట్ రాత్రి నానబెట్టి ఉదయం. ఏం పనులయ్యా మీకు? మీ పెరట్లో జామ పండు పెరుగుతుంది, దానంత మంచి పండు ప్రపంచంలో లేనే లేదు. జామ పండుగ ఎవడు ప్రచారం చేయట్లేదు. పండు వద్దు, ఆకు కషాయం తాగితే మీ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ కరగటం మొదలు పెడుతుంది అని మేము ప్రాయోగికంగా చేసి చూపించాం. ఆ పారిజాతం ఆకు ముట్టితే చాలు ఆడవాళ్ళు వాళ్ళ మెనోపాజల్ ప్రాబ్లమ్స్ తక్కువ అవుతూ వస్తాయి. రావి ఆకు మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. అంటే ఆకుల కషాయాలకు ఆ క్విక్ రిఫ్లెక్స్ యాక్షన్ లాగా తొందరగా మీకు. కానీ మీరు మాత్రం అయ్యో కాఫీ తాక్కుంటే ఎలా డాక్టర్ ఖాదర్, నాకు భర్తకు ఒక కాఫీ ఇచ్చి తాను 2 కాఫీలు తాగుతున్నారు ఇప్పుడు. అంటే ఆ కెఫీన్ ఈజ్ అడిక్షన్. ఈ కెఫీన్ అడిక్షన్ గురించి ఈ తజ్ఞులు, ఈ డాక్టర్లు, ఈ ప్రొఫెసర్లు ఎవ్వరు మాట్లాడటం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడాను మొగ్గలు పెట్టుకుని కాఫీలు తాగుతున్నారు. ఇండియాలో సంతోషం, ఇంత కాఫీ తాగుతాం. మీరు అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాడు మొగ్గులు తాగుతుంటాడు, రోజంతా తాగుతుంటాడు. ఇలా కాఫీలు, టీలు తాగి ప్రపంచంలో ఉన్న ఎన్ని పర్వత ప్రాంతాల లోయలను, బయలుసీమలను, కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు నింపితే 80% బయోడైవర్సిటీ నాశనం అయిపోయింది. ఎవరైనా నాకు కాఫీ తాగాలని ఇస్తే ఇలా చూస్తే తాగుదామని అందరూ తాగుతున్నారని నాకు అనిపించేది చనిపోతున్న పులులు, పూడ్చిపెట్టబడుతున్న ఏనుగులు, దుప్పిలు, జింకలు, కుందేళ్ళు. చి అని కాఫీ తాగదు. మీరందరికీ
ఇదే ఆవేశం, ఉద్వేగం, భావోద్రేకం కలిగితే వచ్చే 6 నెలల్లో మన అడవి భూములన్నీ మళ్ళా అవంతకవే అడవులుగా తయారవుతాయి. చప్పట్లు కొట్టండి అయ్యా. ఎందుకు చప్పట్లు కొట్టలేదు తెలుసా? మీరు ఇంకా కాఫీలు వదిలేదానికి రెడీగా లేరు. నాకు తలనొప్పి వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, కాఫీ తాగితేనే బాగుంటుంది. కాఫీ తాగాల్సిన అవసరం లేదు. నువ్వులు, వెర్రి నువ్వులు ఒక చిటికెడు, జస్ట్ చిన్న టీ స్పూన్లో దంచుకొని ఉడకపెట్టి ఆ కషాయం తాగండి. మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఒకసారి కాదు, మళ్ళా 15 నిమిషాలు ఆగి తాగండి. అలా 2-3 వారాల్లో మీకు తలనొప్పి రావటం ఆగిపోతుంది. గ్యారంటీ. నాది కాదు, నువ్వులది, వెర్రి నువ్వులది. అంటే కాఫీ ఎందుకు తాగుతున్నారంటే తలనొప్పి వస్తుంది అంటారు. తలనొప్పి కాదు, ఏమి కాదు, అది అడిక్షన్ అంతే. యువర్ ఆల్ అడిక్ట్స్. గుట్కా షారుఖ్ ఖాన్ వచ్చి అమ్ముతున్నాడు కదా, కేసరి అని పేరుతో అమ్ముతున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ చూపిస్తున్నారు మీ పిల్లలకి అనుకుంటున్నారు. ఆ చూసిన 3 గంటల్లో క్రికెట్ చూస్తారో లేదో కానీ షారుఖ్ ఖాన్ 28 సార్లు వచ్చి గుట్కా అమ్మాడు. ఎప్పుడైతే ఐపీఎల్ మ్యాచ్ వస్తుందో దాని తర్వాత 3 వారాలకి గుట్కా సేల్స్ షార్ట్ అప్ 380%. ఎవరు ఈ గుట్కాలు వేసుకుంటుండేది? మీ పిల్లలే. మీ పిల్లలే. చూసారా? మీకు తెలియకుండానే మీ ముక్కు కిందనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ అయిపోయిందా? మొన్న గెలిచారా బెంగళూరు వాళ్ళు? ఆర్సీబీ అని మా బెంగళూరు వాళ్ళు 11:50కి మ్యాచ్ అయిపోతే పొద్దున 6 గంటల లోపల 48 కోట్ల సారాయి అమ్మింది మా కర్ణాటక గవర్నమెంట్. చెప్పండి కూడా బాబు. 6 గంటల్లో 50 కోట్ల వ్యవహారం. గవర్నమెంట్లు సారాయిలు తాపిస్తూ గుట్టకాలు తినిపిస్తూ ఉంటే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా మీకు? ఫ్యాటీ లివర్లు, లివర్ సిర్రోసిస్లు, ప్యాంక్రియాటిటిస్లు కాకుంటే మీకు ఇంకేం వస్తుందయ్యా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ ఈకో సిస్టమ్ లేదు. ప్రపంచంలో ఆరోగ్యంగా జీవించాలంటే ఆ ఈకో సిస్టమ్ని క్రియేట్ చేసే తజ్ఞులు ఇంకా పుట్టి రాలేదు. ఎందుకంటే యుక్త ఆహారాన్ని మనం ఇంకా నిర్వచనం చేయలేదు. చేద్దామా? ఆ చేసే పనిలోనే గడిచిన 30 సంవత్సరాలుగా డాక్టర్ ఖాదర్ తిరుగుతున్నాడు. పిచ్చోడిలాగా తిరుగుతున్నాను నేను. గట్ మైక్రోబ్స్, మైక్రోవేల్ బ్యాలెన్స్, హార్మోనల్ బ్యాలెన్స్, గ్లూకోజ్ బ్యాలెన్స్, ఇవి మూల స్తంభాలు ఆరోగ్యానికి. అందరూ రోగం ఎలా బాగా కావాలని ఆలోచిస్తున్నారు. నేను వచ్చే ముందు తరాలకు ఆరోగ్యం ఎలాగా ఉండాలి, ఏమి తింటే ఆరోగ్యం, ఏమి తింటే అనారోగ్యం పట్టి రాశారు ఆ పుస్తకం. స్కాన్ క్యూఆర్ కోడ్. ఈ కోడ్ స్కాన్ చేసుకోండి. నో కాపీరైట్, నో కాపీ లెఫ్ట్, నో పేటెంట్. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఈ రోగం బాగైంది, ఆ రోగం బాగైంది, అవన్నీ ఇందులో ఉన్నాయి. అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ, మరాఠీ అన్నీ ఉన్నాయి. దానికి తోడు కుక్ బుక్స్ కూడా ఉన్నాయి. పాకసిరి అని తెలుగులో కూడా ఒకటి పుస్తకం ఉంది. వంటలు ఎలా చేయాలి. మొబైల్స్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం కూడా వచ్చాను, అప్పుడు చాలా దీర్ఘంగా వాళ్ళ ప్రెమిసెస్లో అంతా చాలా మాట్లాడాము. వాళ్ళు చాలా మార్పులు చేసి చివరికి అక్కడ కియోస్క్ చూశాను. చాలా ఈ దినం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాను, అందుకే అంత గట్టిగా మాట్లాడుతున్నాను. మిల్లెట్ దోశ, పూరి, ఇడ్లీ, కిచిడి కాదు పొంగల్, అన్ని వంటలు చేసి పెడుతున్నారు.
చాలా అద్భుతంగా ఉంది. దానికి తోడు ఆయన చెప్పాడు, వాళ్ళు టమాటా చట్నీ వాళ్ళది స్పెషల్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ కియోస్ క్లోజ్ చేసి పెద్ద హోటల్ పెడతాను సార్ అన్నాడు. వద్దు బాబు, పెట్టొద్దు, పెద్ద హోటల్, చిన్న హోటలే ఇంకా 12 పెట్టు అని చెప్పారు ఆయనకి. వాళ్ళు SBI వాళ్ళు ఆ మాట చెప్పారు. సామాన్య మానవునికి అందుబాటులో ఈ ఆహారం తెచ్చేదానికి ఇలాంటి చిన్న చిన్న కియోస్క్లే ఇంపార్టెంట్. ఈ 5 స్టార్ హోటల్లో పోయి తినేవాళ్ళు తింటారు, వాళ్ళ బాధలు వాళ్ళే, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మిల్లెట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ స్టీవ్ జాబ్స్ అని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అతని వాల్యూ ఆల్మోస్ట్ లైక్ 2 ట్రిలియన్. ఆడి సంస్థ యాపిల్ అది. మనం 2 ట్రిలియన్ ఎకానమీ అని ఇప్పుడు అంటున్నాం, వాడు ఒక్కడికే 2 ట్రిలియన్ ఉంది. ఆయన పాపం 8 నెలలు కష్టపడి బాగా కాలేక చచ్చిపోయాడు. నీళ్ళు తాగితే మంట అయ్యేది. ఐ ఓన్లీ విష్ హీ హ్యాడ్ టేకన్ మన అండుకూరల అంబలి తాగింటే 3 వారాల్లో హ్యాపీగా ఉండేవాడు. అలాంటి ప్రోటోకాల్స్ అన్ని పుస్తకాల్లో ఉన్నాయి. తెలుగులో ఉంది, తమిళ్లో ఉంది, కన్నడంలో ఉంది. డౌన్లోడ్ సిరి జీవనం కళాత్మకం మరియు వైజ్ఞానికం అనే ఒక చిన్న పుస్తకంలో పొందుపరిచాము. 108 ఆధునిక జీవన శైలి రోగాలన్నింటినీ పట్టీ చేశాము. కనీసం ఒక 1000 మందికి బాగా అయిన తర్వాతే ఆ పట్టీ తయారు చేశాం. అన్ని రకాల క్యాన్సర్లు, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, గుదద్వారం క్యాన్సర్ అన్నీ ఉన్నాయి అందులో. మీరు తినాల్సింది 5 ధాన్యాలు. ఆర్డర్ క్రమం కూడా రాశాము, ప్రయోగం చేసి రాశాము. మీరు ఆ క్రమబద్ధంగా ఇవన్నీ తినేస్తే, ఇంకేమీ తినకుండా ఉంటే, ఎందుకంటే మేము చాలామంది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లు, టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు బాగు చేసుకొని ఒక 6 నెలల తర్వాత వచ్చి, డాక్టర్ రేపటి నుంచి నార్మల్ భోజనం చేయొచ్చా నేను అని అంటారు. నేను అబ్నార్మల్ భోజనం తినిపిస్తున్నాను వీడికి. మళ్ళా నార్మల్ భోజనం అంటే కాశ్మీరీ పులావు, హైదరాబాద్ బిర్యానీ తినండి, మళ్ళీ రోగం వస్తుంది, మళ్ళీ మిల్లెట్స్ తింటాడు. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ 10 సచ్ పేషెంట్స్. వాడు ఇప్పుడు ఇంకా విచ్చలవిడిగా తిన్నాడు. సార్ ఏం పర్వాలేదు సార్, ఒక 3 నెలలు మిల్లెట్స్ తింటే రోగం బాగైపోతుంది నాకు. సో 3 నెలలు వెళ్ళి సారాయి తాగేది, ఇది చేసేది, అది చేసి వచ్చింది సార్, మళ్ళీ ఎక్కువైపోయింది సార్, మళ్ళీ 3 నెలలు సిన్సియర్గా తినేది బాగా అయిపోయి మళ్ళీ పోతున్నాడు. అంటే ఇలాంటివి కూడాను జరుగుతున్నాయి. అంటే ఏంటి అర్థం? యుక్త ఆహారం మీ నోట్లోకి వెళ్తే ఆరోగ్యం అదంతకదే భాసమవుతుంది. ఈ మాటలు చెప్పకూడదు అనుకున్నాను, కానీ నోట్లో నుంచి వచ్చేసాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు నా దగ్గర, 100ల మంది ఉన్నారు. ఎస్పెషలీ ఈ లివర్ సిరోసిస్ పేషెంట్స్కి ఈ గుట్కా, ఈ సిగరెట్, వీళ్ళందరికీ చాలా సీరియస్గా గ్యాస్ట్రైటిస్తో మొదలవుతుంది, IBS అవుతుంది, తర్వాత ఫ్యాటీ లివరు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్. అదంతా ఒక 1 వే ట్రాఫిక్ అనమాట. మళ్ళీ రివర్స్, ఆ ప్రోటోకాల్ వాడితే రివర్స్ అయిపోతుంది. 6 నెలల్లో బాగవుతుంది, మళ్ళీ 6 నెలలు మొదలు పెడతారు, మళ్ళీ. I'm not joking, this is a fact. So I'm actually in 1 way very happy. And we can reverse these diseases at will once you start doing this. అంటే ఇప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, మానవ జాతికి ఒక దారి దొరికింది ఆరోగ్యంగా ఉండేదానికి. ఇప్పుడు చెప్పండి, ఇఫ్ యు మెయింటైన్ మైక్రోబియల్ బ్యాలెన్స్, ఎందుకంటే ఆ పొట్టలో ఉన్న గట్ మైక్రోబ్సే నిజమైన డాక్టర్లు. 24/7 పనిచేస్తున్న డాక్టర్లు ఆ సూక్ష్మజీవులు. మనం తయారు చేయలేని మన జీవకోశాలు జీవ రసాయనిక ప్రక్రియల ద్వారా తయారు చేయలేని అంశాల్ని మన జీవకోశాలతో అనుసంధానం చేసుకొని మనకి ఏం కావాలి, విటమిన్ B12 అనే ఒక అద్భుతమైన విశిష్టమైన జీవ పదార్థాన్ని తయారు చేసేది ఈ మైక్రోబ్సే. ఏ యానిమల్ తయారు చేయలేదు. ఆయా జీవి ఉదరంలో కానీ పొట్టలో కానీ కొన్ని చోట్ల పేగులు,
అక్కడ ఉన్న ఈ జీవ సముదాయం మన జీవకోశాలతో అనుసంధానం చేసుకొని ఈ వైశిష్టమైన విటమిన్ B12 వైశిష్టం ఎందుకంటే అక్కడ 6 కైరల్ సెంటర్స్ ఉంటాయి. వెరీ కాంప్లికేటెడ్ మాలిక్యూల్. దాన్ని కూడా తయారు చేస్తుంది. అంటే చేపలో ఆ సూక్ష్మజీవులు, కుక్కలో ఈ సూక్ష్మజీవులు, ఆవులో ఆ సూక్ష్మజీవులు, ఇవన్నీ వేరే వేరే సముదాయాలు. మనిషి పొట్టలో మనకు కావలసిన ఏరోబిక్ బ్యాక్టీరియా, ఆమ్లజనిక సహిత సూక్ష్మజీవులు. మీరు పెరుగు చేసుకుంటారు, అది ఒక లాక్టోబాసిల్లస్ అని ఆమ్లజనిక రహిత ప్రక్రియ, అది ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటారు. సో పెరుగులో ఉన్నది ఒక బ్యాక్టీరియా, అది చేసే మంచి ఒకటైతే అంబలిలో చేసే మంచి 80 లక్షలు. అంటే అన్ని వైవిధ్యమైన బ్యాక్టీరియాలు సముదాయంగా సింక్రొనైజ్డ్గా మీకు ఏం కావాలో, ఎక్కడ ఎప్పుడు ఎంత కావాలో దాని ట్రాన్స్మ్యూటేటర్స్, రెగ్యులేటర్స్, ట్రాన్స్పోర్టర్స్ ఇవన్నిటినీ తయారు చేసే వ్యవస్థ. అంటే ఒక్క మాటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే నీ సీలియాక్ రీజన్లో ఉంది. అంటే నీవు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళవలసిన అవసరము లేదు. ఎప్పుడు? మీరు అంబలి తాగినప్పుడు. ఒక్కొక్క అంబలిలో 18,000 కంటే ఎక్కువ సూక్ష్మజీవుల సముదాయాలు ఉన్నాయి. ఈ 5 పీచు సహిత పదార్థాల మీద పెరిగే ఈ అద్భుత సూక్ష్మ సముదాయం మీ ఆరోగ్యాన్ని అలా 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 గాలిలో నుంచే మాయం చేసినట్టు మీ దేహంలోకి తీసుకొస్తాయి. ఇదే అనుసంధానం. ఆ సూక్ష్మ ప్రపంచంతో మనకున్న అద్భుతమైన ఆ సంబంధాన్ని ఆధునిక ఆహార పదార్థాలు అంచెలంచెలుగా చంపుతూ రావటం వల్లనే అన్ని అనారోగ్యాలకు మనం చేతులు విప్పి స్వాగతం పలుకుతున్నాము, ఇంక్లూడింగ్ HIV. అందరూ మిలెట్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటున్నారు. డిసీజెస్ ఆర్ నాట్ డిఫరెంట్. Everything is disease, whether it is communicable or non-communicable, whether it is brain, whether it is blood, it is all imbalances that are created in our body. Disease is the same. We are trying to differentiate. ఇప్పుడు నీకు వేలుకు నొప్పి అయినా నాకు నొప్పి అయింది అంటావు, కానీ వేలుకు నొప్పి అయింది నాకు అంటావా? So we are working as a whole. So there is nothing different from you as a whole. సో అన్నమయం, ఆ అన్నం మీదనే అన్ని కోశాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే అన్నారు పెద్దలు, ధర్మ కామార్థ మోక్షానాం ఇదం శరీరం. మీకు ధర్మం చేయాలన్నా, కామం అంటే కోరికలు కావాలన్నా, అర్థం డబ్బులు సంపాదించుకోవాలన్నా, చివరకు మోక్షం సంపాదించుకోవాలన్నా శరీరం ద్వారానే. శరీరం దేవాలయం అన్నారు, ఆత్మ దేవుడు అన్నారు, ఇదే ప్రపంచం అన్నారు. అంటే దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు తయారవుతున్న మలమూత్ర స్వేద, ఆ వాయు, అపాన వాయు సమేతంగా కార్బన్ డైఆక్సైడ్ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో వాయు రూపంలో మీకు శుద్ధం తయారవుతుంది. తర్వాత మూత్రం రూపంలో ద్రవ రూపం, స్వేదంలో ఆ ప్లాస్మా సాల్ట్స్ బ్యాలెన్స్ అవుతుంది, మలంలో ఘన పదార్థంలో తయారవుతుంది, పాడైపోతుంది. అంటే ఆరోగ్యం పౌష్టికాంశాలు ఇది అది అది అని మాట్లాడుతున్నాం, కానీ మలమూత్ర స్వేద ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా లేకుంటే మీకు రోగం ఖాయం. అంటే మీ కల్మషాల్ని ఆ రోజుకు ఆ రోజు బయటకు పారేసే విధానం, వ్యవస్థ ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మిల్లెట్స్కే ఇచ్చాడు, ఇంకెవ్వరికి ఇవ్వలేదు. మాంసంలో లేదు, గుడ్లలో లేదు, బియ్యంలో లేదు, గోధుమల్లో లేదు. ఆకులు అలములు
కందమూలాలు, దవస ధాన్యాలు, ఇది మీ సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన ఆహారం అని ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు, చరక మహానుభావుడు చెప్పాడు. ఏ విజ్ఞానంతో చెప్పాడు? ఆకులు అలముల్లో నేసెంట్ ఫైబర్, నవజాత పీచు పదార్థం, కందమూలాల్లో ఇమ్మెచ్యూర్ ఫైబర్, పరిపక్వం కాని పీచు పదార్థం, దవస ధాన్యాల్లో పరిపక్వమైన అరోమాటిక్ లిగ్నాన్స్. ఈ 3 యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఆహారమే మీ దేహంలో పలుభాగాల్లో తయారవుతున్న కల్మషాల్ని ఆమూలాగ్రంగా ఆ రోజు కాదు, ఆ క్షణానికి క్షణాన్ని తీసివేయగలిగినప్పుడే ఆరోగ్యం సంపూర్ణం. ప్రమాణము తక్కువ అవుతూ వచ్చింది. దీనిని మేజర్ మిల్లెట్స్ అంటారు. ఈ ధాన్యాలు కొద్దిగా మిల్లీమీటర్ ప్రమాణం కంటే ఎక్కువగా ఉంటాయి, అందుకు మేజర్ మిల్లెట్స్ అన్నారు. కానీ అద్భుతం ఏమిటంటే ఈ మేజర్ మిల్లెట్స్లో ప్రోటీన్ అంశము అద్భుతంగా మన దేహానికి కావలసిన అమినో యాసిడ్ సీక్వెన్స్లను తయారు చేసి ఈ మిల్లెట్స్లో దేవుడు అరేంజ్ చేశాడు. ప్రోటీన్ కూడాను కొర్రల్లో 11% ఉంది. కానీ మోసం ఏమిటంటే ఈ మధ్య మొదలు పెట్టారు ట్రెండ్. 1 కేజీ వెయిట్ ఉంటే నీ బాడీ దానికి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి అని చెప్పడం మొదలుపెట్టారు ఈ తగ్గిలో. ఎందుకు? వాళ్ళు తయారు చేసిన ఈ మాంసము సోయాబీన్ అమ్ముకునేదానికి. అంటే మీరు 80 కేజీలు వెయిట్ ఉంటే 80 గ్రాముల ప్రోటీన్ కావాలి అంటే దాదాపుగా 400 గ్రాముల సోయాబీన్ మీరు తినాలి, లేకపోతే 600 గ్రాములు మాంసం తినాలి అని తజ్ఞులు చెప్తున్నారని అందరూ పోయి ఇది అది తినడం మొదలుపెట్టి కిడ్నీలు టప్పుకని యూరిక్ యాసిడ్ పెరగటము, క్రియాటినిన్, ఆల్బుమిన్ ఏరియా, నో ప్రాబ్లం, రండి సీకేడి మేము డయాలసిస్ యూనిట్లు పెడుతున్నామని మొదలు పెడుతున్నారు. మీరు ఈ మాంసపు వ్యామోహంలో నుంచి బయటకు వచ్చి ప్రోటీన్ మీకు కావాల్సింది 4 grams per 100 grams ఆఫ్ ఫుడ్, నాట్ మీ బాడీ వెయిట్. దానికి దీనికి సంబంధం లేదు. కానీ తగ్గులు మిమ్మల్ని అటువైపు చూపిస్తున్నారు. ఈ 4 to 5 grams ఎందుకంటే ప్రకృతిలో అతి అద్భుతంగా ప్రోటీన్ని ఇముడ్చుకునే పంటలు ఏవి అంటే పప్పులు, బేడలు, డైకాట్స్ అంటారు. వేరే దాంట్లోనూ ప్రోటీన్ తయారవుతుంది, కానీ భూమికి ఫిక్స్ చేసేది మళ్ళా సూక్ష్మ ప్రపంచమే, సూక్ష్మజీవులే. ప్లాంట్స్ కెనాట్ ఫిక్స్ నైట్రోజన్. తమ వేళ్లల్లో ఈ గుంపులను పెట్టుకుంటాయి అన్నమాట. అవి నైట్రోజన్ని పీల్చుకొని యూరియాను తయారు చేసి ప్లాంట్లోకి పంపిస్తే అక్కడ అమినో యాసిడ్ సీక్వెన్స్ ప్రోటీన్ తయారయ్యేది. డైకాట్స్లో 20 to 25% సహజంగా ప్రోటీన్ తయారవుతుంది. అంటే మీరు కందులు 1 ఎకరంలో పెంచితే 2 నుంచి 2.5 క్వింటాలు పెంచవచ్చు సహజంగా. అదే ఎకరంలో సిరిధాన్యాలు పెంచితే 8 నుంచి 10 క్వింటాలు పెంచవచ్చు. అంటే రేషియో ఎంత చూడండి, 5 to 1 or 4.5 to 1. అదే రేషియోలో మీ ఆహారంలో ప్రోటీన్ ఉండాలి. అంటే 100 గ్రాములు 20 గ్రాములు మినుమ బేళ్ళు వేసుకుంటే మీకు ప్రోటీన్ 4 నుంచి 5 గ్రాములు అవుతుంది. సో 100 గ్రామ్స్కి దాదాపుగా 4 to 5 grams, అబ్బబ్బా అంటే 6 గ్రాముల వరకు ప్రోటీన్ ఉండొచ్చు. దిస్ ఇస్ ద రైట్ మిక్స్. ఇదే మన పూర్వీకులు అనాది కాలం నుంచి ఇడ్లీలకు, దోశలకు, డోక్లాలకు వీనట్టికి నిజమైన రేషియో అది. అంతెందుకు, మీరు పొంగల్ చేసుకోవాలన్నా ఈ రేషియోలో చేసుకుంటే రుచిగా ఉంటుంది. కానీ ఈ మధ్య మా కర్ణాటక వాళ్ళు బిసిబేళబాత్ అని అన్ని బేడలు మిక్స్ చేసి చివరిలో కొద్దిగా బియ్యం వేసి చేస్తున్నారు. ప్రోటీన్ ఎక్కువ అవుతుంది. ఎందుకని? వీళ్ళందరూ మాంసాహారులు తిని మాంసం ఏదో పోకు చేసుకుంటున్నారని వాళ్ళకు తోడుగా పోటీగా చేస్తామని మొలకలు వేసుకొని ఇంత తింటున్నారు. దట్స్ అబ్సల్యూట్లీ అన్సైంటిఫిక్. Do not eat too much protein. Protein is not our energy source. We burn glucose. We do not burn protein.
ఎక్సెస్ ప్రోటీన్ని మళ్ళా వేరే రకంగా ప్రాసెస్ చేసుకుంటూ మన దేహం మెటబాలిజం కష్టపడి చివరికి యూరిక్ యాసిడ్ క్రియాటినిన్ ఎక్కువ తయారు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ప్రోటీన్ అనుకొని బేడలే పప్పులో ఉంటే అక్కడ ప్రోటీన్ ఎక్కువై దాని నుంచి గ్లూకోజ్ని తయారు చేసుకొని తర్వాత బర్న్ చేయాలి. సో ఇట్స్ ఏ హ్యూజ్ దారి తప్పిన వ్యవస్థను మీరు తయారు చేస్తారు. సో ద మోర్ ద ప్రోటీన్, ద మోర్ ద ట్రబుల్ ఫర్ యువర్ కిడ్నీ అండ్ లివర్. సో ప్రోటీన్ ఎందుకు కావాలి మనకి? మైటోకాండ్రియా తయారు చేసుకునేదానికి కావాలి, ఎంజైమ్స్ తయారు చేసుకునేదానికి కావాలి. సో వీటన్నిటికీ మనకు శరీరంలో చూస్తే 4 to 5% ఉండేది. అంతెందుకు మన నోట్లో ఒక్క పెప్టిడేస్ లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోటీన్స్. ఇన్ఫ్యాక్ట్ మన పెదవుల నుంచే మొదలవుతాయి గ్లూకోజ్ను తయారు చేసుకునేదానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ లయేసెస్ అంటారు. మొత్తం అన్నీ ఉండేది. సో మన సిస్టమ్కి కానిది తీసుకోవటం ఎక్కువ ఎందుకు జరుగుతుంది? వ్యాపారీకరణంతో. వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి మనం తినాలి, వాళ్ళు చెప్పారు కాబట్టి మనం తాగాలి, పాలు తాగి మీసాల పిల్ల పాట పాడుకోవాల్సి. నాకు చాలా సంతోషంగా ఉంది ఆ పాట వినటం. అట్ ద సేమ్ టైం వెరీ వెరీ డీప్లీ డిప్రెస్డ్. ఎందుకంటే అందరికీ జ్ఞాపకం చేస్తున్నారు ఆ స్థితి ఎక్కువైంది అని. ఆ మెనోపాస్ టైంలో ఆడవాళ్ళు అనుభవించే ఆ భయానకమైన పరిస్థితి, మనస్థితిని ఆయన చాలా నాజుగ్గా హ్యూమరస్గా చూపించాడు. కోటి వందనాలు ఆయనకి. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ బికాస్ హీ హస్ పుట్ ద పాయింట్ వెరీ సక్సెంట్లీ. ఇవంతా మనం చేసుకుంటున్న అవకతవకల వల్ల జరుగుతున్నాయి. ఆహారంలో మార్పులు చేసుకుందాం అని చెప్పేదానికి కూడా నాకు, మనం తింటున్నది ఇంతవరకు ఆహారమే కాదు, ఈ తజ్ఞులు చెప్పారని తినడం మొదలు పెట్టాము. రోగాలు వస్తున్నాయి కానీ గుర్తించలేకపోతున్నాము. ఆహారం వల్ల రోగం వస్తుందని కనెక్ట్ చేయట్లేదు. డాట్స్ ఆర్ నాట్ బీయింగ్ కనెక్టెడ్. మీరు కనెక్ట్ చేసుకుంటారా? రేపటి నుంచి మిల్లెట్స్ తింటారా? సంతోషం. ఏవి తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. సో వచ్చినటువంటి వారందరికీ ఒక విజ్ఞప్తి, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు మిల్లెట్తో భోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఎవరు వెళ్ళొద్దండి. మీకోసం అందరూ ఎంతో కష్టపడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి మిబిల్స్ శ్రీయన్న వారు కష్టపడి భోజనాలు ఇక్కడే అరేంజ్ చేశారు. భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్రోగ్రాం అయిపోవచ్చింది. చాలా దూరం నుంచి మరి కాదరవల్లి గారు ప్రయాణం చేసి మన కోసం మన నంద్యాలను ప్రేమించి వచ్చారు. ఆయన మనం సత్కరించడం కూడా మన బాధ్యత. కాబట్టి ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం గారిని, అదేవిధంగా రీజనల్ మేనేజర్ గారిని, అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ కార్తిక్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ కాదరవల్లి గారిని మనం మరి కండువాతోనూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.